యాకోబు పత్రిక పేజీ నెంబర్ 213, 5వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము కలిగినదై ఉండును. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, పరిశుద్ధమైన నీ నామానికి వందనాలు, శక్తి కలిగినటువంటి నీ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇలాగూ నీ పాదాలను సమీపించడానికి నీవు చేసిన ఉపకారమును, మేలును బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఆయా అవసరతలను బట్టి, ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి, సమస్యలను బట్టి ఈ సమయంలో ప్రభువా నీ పాదాలను సమీపిస్తూ ఉన్నాం. ఒక మాట సెలవీయండి నాయన. ఈ ఉపవాస ప్రార్థనలో నాతో మందరితో మీరు మాట్లాడండి దేవా. ఇదిగో నాలో ఉన్నటువంటి అయా నీ జీవమును రెట్టింపు చేయండి నాయన. వేదనలకు గురి చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని అయా సరిచేసి నాయన నా జీవితాన్ని, మా జీవితాలను వెలిగించండి. నీలోని ఇంకొక అడుగు వేయగలగడానికి నాయన నా చేయి పట్టుకుని నడిపించండి, మా చేయి పట్టుకుని నడిపించండి. నీ తలంపులలోనికి, నీ ఆలోచన శబ్దములోనికి నాయన మమ్మల్ని తోడుకుని వెళ్ళండి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యాన్ని చదవబడిన ఈ వాక్యాన్ని ఇదిగో ఇక్కడున్న మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాను. మా అందరి చుట్టూ ఇదిగో ప్రత్యేకంగా ఈ స్థలము చుట్టూ నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి వారి చుట్టూ అగ్ని వంటి నీ ప్రాకారాన్ని ప్రతిష్ఠ చేసుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు రాజా నీ నామమునకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యాకోబు రాసినటువంటి ఈ పత్రిక చాలా మందికి సుపరిచితమైనటువంటి పత్రిక. ఇక్కడ ఈ పత్రికలో యాకోబు చాలా సంగతులు మాట్లాడుతూ ఈ చివరి అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏం రాస్తాడంటే, మనఃపూర్వకలదై అంటే ఒక ప్రార్థనకి ఎంత శక్తి ఉంటుంది, లేకపోతే ఒక ప్రార్థనకి ఎంత బలం ఉంటుంది, ఒక ప్రార్థన దేన్ని చేయగలదు అనే అంశాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు పరిశుద్ధాత్ముడు యాకోబు ద్వారా. నాకు ఈ మాట చదివినప్పుడు ఏమనిపించిందంటే, ఎవరికైనా కూడా ఏమనిపిస్తుంది అంటే, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తే బాగుండు, నేను ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తే బాగుండు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే జవాబు పంపించేస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఆ ఉద్దేశంతోనే అందరం కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. చాలా విషయాలు దేవుని దగ్గర పెట్టి, ఇది నాకు సమస్యగా ఉంది, ఇది నాకు బాధగా ఉంది, ఇది నేను తప్పించుకోవాలని కోరుకుంటున్నాను, ఇక్కడి నుంచి నేను నిలబడాలని కోరుకుంటున్నాను అని ప్రార్థన చేస్తా ఉంటాను. నిజంగానే ఆ ప్రార్థన చాలా మంచి ప్రార్థన, చాలా విలువైనటువంటి ప్రార్థన. కానీ చాలా సార్లు ఎందుకో ప్రార్థనకి సమాధానం అనేది లేట్ అయిపోతాం. మనకు ఫాస్ట్ కొరియర్ లో వచ్చేయాలనుకుంటాం. ఫాస్ట్ కొరియర్ అలా ఏమైందంటే, పూర్వం డబ్బులు పంపించాలంటే మనీ ఆర్డర్ అని చేసేవాళ్ళు. మనీ ఆర్డర్ అయిన తర్వాత చెక్కుల్లోకి వచ్చింది, చెక్కుల్లోంచి వచ్చి డీడీల్లోకి వచ్చింది, డీడీల్లోంచి వచ్చి ఇప్పుడు సెల్ ఫోన్ లోకి వచ్చింది. సెల్ ఫోన్ ఉంటే చాలు, డబ్బులు ఎవరికైనా వెంటనే ఇమీడియట్లీ పంపించేయచ్చు. ఇవాళ పంపిస్తే క్షణంలో వాడి అకౌంట్ లోకి వచ్చి. మనకు కూడా అట్లానే ప్రార్థన చేసిన వెంటనే 4 రోజులు పోయాక మనీ ఆర్డర్ లాగా వచ్చేది, తర్వాత ఒక డీడీ వస్తే దాన్ని మార్చుకునేలాగా వచ్చేది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ప్రార్థన చేస్తే ఇమీడియట్లీ మనకి సమాధానం వచ్చేస్తే బాగుండు అని అనిపిస్తాం. సమాధానం రావాలి, పంపించాలి, అది దేవుని యొక్క బాధ్యత. అయితే ఇక్కడ ఈ భక్తుడు ఒక రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. నీతిమంతుని ప్రార్థన అని అడ్రస్ ఇస్తా ఉంటాడు. నేను అంటాను, అందరూ నీతిమంతులమే కదా, నీతిమంతులు అనుకునే కదా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తా ఉంటాం. పోనీ నీతిమంతులు కాకపోయినా అందరూ ఏదో విషయంలో లోపం ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ప్రార్థన చేస్తే అది ఎలాగా దేవునికి? ఇలాగ 100 ప్రశ్నలు కొట్టాయి. నేను ఒక్క విషయాన్ని అడ్రస్ చేసి ఈ ప్రసంగాన్ని ముగించాలను.
నీతిమంతుని ప్రార్థన అని ప్రస్తావించబడినటువంటి ఈ అంశంలో ఎవడు నీతిమంతుడు లేదా ఏం చేస్తే నీతిమంతులు అవుతాం అనే విషయం అర్థం కాదు. ఎందుకు నీతిమంతులు అవ్వాలి? నా ప్రార్థన ఫాస్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఫాస్ట్ గా సమాధానం రావాలి. నీతి అనే దాన్ని అడ్రస్ చేసుకునేటటువంటి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను కాగా అది అతనికి నీతిగా ఎంచబడెను అంట. ఈ మాట మీలో ఎంతమందికి అర్థమైంది అంటే, ఈ మాటను ఎలాగ అర్థం చేసుకుందాం పోని. అబ్రహాము దేవుణ్ణి నమ్మేస్తే నీతి అయిపోతుందా? నేను నమ్ముకున్నాను, మరి నాకు నీతి ఎందుకు అవ్వట్లేదంటే, బైబిల్ గ్రంథం చాలా క్లియర్ గా చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20, 21, 22. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను, అందుచేత అది అతనికి నీతిగా. ఇక్కడ ఒక సెంటెన్స్ రాసుకొచ్చాడు, అతనికి ఎందుకు నీతిగా ఎంచబడింది అనే విషయం చెప్పాడు. ఏంటంటే, అబ్రహాముకు దేవుడు ఒక పని అప్పగించాడు లేదా ఒక సంగతి చూపించాడు. ఆ సంగతి నిజంగా చూశాడు గాని అది జరుగుద్దా అనేటటువంటి అనుమానం చాలా ఉంది. ఆ అనుమానానికి సంబంధించినటువంటి ఇంకొక బలపరిచేటటువంటి అంశం ఏంటంటే, రమారమి 99 ఏళ్ల వాడై ఉన్నాడు, నేను చాలా ముసలివాడిని, ఇది సాధ్యం కాదు అని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయినా కూడా దేవుడు దాన్ని చేయగలడు అని నమ్మి వచ్చాడు అని చెప్తాం. ఏ విషయాన్నైతే దేవుడు అబ్రహాముకు అప్పగించాడో ఆ విషయాన్ని నెరవేర్చటం కోసం అబ్రహాము విశ్వాసాన్ని పొంది అడుగు వేశాడు, అందుకని అది అతనికి నీతిగా ఎంచబడింది అంటే. అబ్రహాముకు దేవుడు ఏదో పని అప్పగించాడు, ఆ పని అబ్రహాం చేశాడు కాబట్టి అబ్రహాం నీతిమంతుడు అయిపోయాడు అని చెప్తాం. దేవుడు చాలా క్లియర్ గా చెబుతున్నటువంటి అంశం ఏంటంటే, దేవుడు ప్రతివానికి ఒక పని అనేది నియమించాడు అని చాలా క్లియర్ గా చెప్తా ఉంటాడు. ప్రతివానికి ఒక పని అనేది చాలా జాగ్రత్తగా నియమించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చెప్తున్నాను. అయితే దేవుడు అవయవుల్లో ప్రతిదానిని శరీరములో ఉంచెను. అబ్రహామును ఈ యొక్క దేవుని యొక్క శరీర నిర్మాణంలో ఒక విషయానికి అబ్రహామును పెట్టాడు, ఒక విషయానికి దావీదును పెట్టాడు, ఒక విషయానికి సౌలు మహారాజును పెట్టాడు, ఒక విషయానికి సమూయేలును పెట్టాడు. ఇలాగ వాళ్ళందరినీ పెట్టి వాళ్ళకి అప్పగించినటువంటి కార్యాలు వాళ్ళు నిర్వర్తించి దేవునిలోనికి వెళ్ళిపోయారు. అయితే ఇదే సంఘ శరీరంలో ఒక్కొక్క అణువు యొక్క నిర్మాణాన్ని బట్టి, ఒక్కొక్క అవయవం యొక్క నిర్మాణాన్ని బట్టి దాని పనికి దాన్ని దేవుడు పెట్టాడు. ఆ పని నెరవేర్చటమే నీతి అని అంటే. అవయవంగా దేవుడు నన్ను కూడా పెట్టాడు, నా పని నేను నెరవేర్చటమే నీతి అంటాడు. అంటే ఎవడైతే దేవుడు తనకు అప్పగించిన పని నెరవేర్చుకుంటూ ముందుకెడుతూ ప్రార్థన చేస్తాడో వాడి యొక్క ప్రార్థన బహు బలము గలదై అంటే. దేవుడు నాకు అప్పగించిన పని ఏంటి, ఇది మళ్ళా ప్రశ్న వస్తుంది. చాలా మందికి అంటారు, పాస్టర్ గారికి అయితే దేవుడు అప్పగించాడు కాబట్టి పాస్టర్ గారు దేవుడు పని చేస్తూ ఉంటారు, మేము పని చేయాల్సింది ఏముంటది అని అంటారు. ఇది కొంతవరకు సత్యం. దైవజనుడికి అంటే దేవుని దగ్గర బలి అర్పించటానికి లేకపోతే యాజక ధర్మం చేయడానికి దేవుడు కొంతమందిని నియమించాడు, అక్కడ పెట్టాడు. అయితే యాజక ధర్మాన్ని జరిగించటానికి కావలసినటువంటి వ్యవహారానికి సంబంధించి చాలా పాత్రలు ఉంటాయి. బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది, గరిటెలు ఉంటాయి, మందసం ఉంటుంది, రొట్టెలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ కలిపితేనే దేవుని యొక్క మందిరం. ఎవడి పని వాడు సక్రమంగా జరిగించవలసిన వాళ్ళమై ఉన్నాము. నన్ను తీసుకెళ్లి ఒక కుటుంబంలో పెట్టాడు, ఆ కుటుంబంలో నా బాధ్యత నిర్వహిస్తూనే నేను దేవుని యొక్క ఉద్దేశాన్ని నిర్వహించవలసిన వాడనై
ఉన్నాను. నన్ను తీసుకెళ్లి ఒక ఉద్యోగంలో పెట్టాడు. ఆ ఉద్యోగాన్ని నిర్వహిస్తూనే నా కుటుంబాన్ని నేను నిర్వహించవలసిన వాడనై ఉన్నాను. నా సంఘంలో దేవుడు నాకు అప్పగించిన పనిని చేయవలసిన వాడనై ఉన్నాను. యాజకునిగా పెట్టాడు. యాజకునిగా నాకు అప్పగించబడినటువంటి బలి ద్రవ్యాలను అక్కడ అగ్నిహోత్రంలో దహించటం, తర్వాత రక్త ప్రోక్షణం చేయటం, ఆ రక్తాన్ని తీసుకెళ్లి బలిపీఠం మీద సమరటం చెయ్యాలి. నిప్పులు రాజబెట్టడానికి ఒకడు పెట్టాడు, కుండల్లో నీళ్లు తీసుకురావడానికి ఒకడు పెట్టాడు. ఇలాగ అందరికీ దేవుడు అప్పగించినటువంటి పని ఉంటుంది, అప్పగించబడినటువంటి పని ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. దేవుని సంఘంలో చాలా మంది దేవుని యొక్క పనిని నెరవేర్చటంలో అశ్రద్ధ చూపినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థనను చాలా స్లోగా వింటాడు. నిజంగా ఏ పిల్లకాయ అయినా సరే మన మాట చాలా జాగ్రత్తగా ఆలకించడం మొదలు పెట్టాడు అనుకోండి, ఆ పిల్లగాడు నా దగ్గరకు వచ్చి ఏదైనా చెప్తే వెంటనే నేను వాడి మాట స్పందిస్తాను. నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పడానికి నాకు చాలా భయం వేసేది. వెళ్ళేవాడిని, చెప్పడానికి భయం వేసేది. నేను చెప్పగానే ఆయన కోపపడతాడని భయం. చాలాసార్లు అలా కోపపడ్డాడు కాబట్టి చెప్పలేకపోయేవాడిని. కానీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి నాకు చాలా చనువు ఉంది. అమ్మని వెళ్ళి బతివలాడి ఈ మాట నాన్నకు చెప్పు అంటే నాన్నకు చెప్తే నాన్న వెంటనే ఆ మాట వినేవాడు. ఈ కథ మీకు అర్థమైంది అనుకుంటా. నేను చెప్పడానికి అంటే నేను ఇక్కడ ప్రార్థన చేయడానికి చాలా సార్లు దేవుని పని ఎగ్గొట్టేశాను. కానీ నేను అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ ప్రార్థన చేస్తే ఆ మాట దేవుడు ఆలకిస్తాడు. ఎందుకని? అమ్మకి దేవునికి అంత బంధం ఉంది కాబట్టి, సంఘానికి దేవునికి అంత బంధం ఉంది కాబట్టి సంఘములో చేయబడుతున్నటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది కాబట్టి. అయితే నా ప్రార్థన ఎప్పుడు దేవుడు ఆలకిస్తాడంటే నేను చేసేటటువంటి దేవుని నీతి నా మీదకి వచ్చింది. అంటే నాకు అప్పగించబడినటువంటి పని ఏదైతే ఒక ప్రార్థన చేయమని ఇచ్చాడో ప్రార్థన చేయడం, సువార్త పరిచర్య ఇచ్చాడు సువార్త పరిచర్య చేయడం, వాక్య పఠనం అనేటువంటి పరిచర్య ఇచ్చాడు ఆ పరిచర్య చేయడం. చాలా క్లియర్ గా ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పడానికి ట్రై చేస్తా ఉంటాడు. 28వ వచనం చదువుతున్నాను. అదే అధ్యాయం 12వ అధ్యాయం 28వ వచనం చదువుతా. మరియు దేవుని సంఘములో కొందరిని అపోస్తులుగాను, తర్వాత కొంతమందిని ప్రవక్తలుగాను, తర్వాత కొంతమందిని బోధకులుగాను, అద్భుతములు చేయువారిగాను, స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించండి. ఏమంటున్నాడు? నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. శరీరంలో 2 చేతులు ఉంటాయి, చేతికి 5 వేళ్లు ఉంటాయి, కాలుకి 5 వేళ్లు ఉంటాయి, గుండె ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, కనుబొమ్మలు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, ఊపిరితిత్తులు, ప్రతి అవయవము ఉంటుంది. ఈ అవయవాలన్నీ కూడా సెల్స్ తోటి నిర్మాణం అయి ఉంటాయి. ఒక కణాలకు సంబంధించినటువంటి అంశాలతో నిర్మాణం అయి ఉంటాయి. ఆ అవయవము సంబంధించినటువంటి పని ఆ అవయవము చేయాలి. అది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. అయితే బోధకులుగా కొందరు నియమించాడు. చివరకు వచ్చేటప్పుడు కొంతమందిని ఉపకారాలుగా చేశాడు అన్నవాడి యొక్క స్థాయి, బోధకుడుగా నియమించబడిన వాడి స్థాయి మనం చూడటానికి ఎలా ఉంటదంటే చాలా వేరియేషన్ గా కనబడుతుంది. ఉపకారం చేసేవాడు ఏముందండి, పెద్ద విషయం కాదు. బోధకుడిగా చేసినవాడు గొప్పోడు అని అంటే అది మన ఊహలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. నిజానికి ఉపకారం చేసేవాడు వాడు, తర్వాత బోధ చేసేవాడు ఆయన, ఇద్దరు దేవుని దృష్టిలో సమానులే. ఉపకార సంబంధమైన బుద్ధి ఉపకారానికి చెయ్యకపోతే ఎంత నేరమో, బోధ చెయ్యవలసిన వాడు బోధ చెయ్యకపోతే అంతే నేరం. అంటే వాడు పని ఎగ్గొట్టిన వాళ్లతో సమానం. పని ఎగ్గొట్టేసంగా దేవుడు మన ప్రార్థన ఏంటా అంటే మళ్ళీ అది తప్పే. అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నేను పాపం చేశాను, అనుకోకుండా ఒక పొరపాటు చేశాను, అనుకోకుండా ఒక తప్పు చేశాను, లేదా తెలిసే తప్పు చేశాను,
లేకపోతే చేయకూడదు అనుకుంటూనే ఒక తప్పు చేసేసాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా ఆలకించడా? నేను తప్పు చేసి మా నాన్న దగ్గరికి వెళ్ళినా నా మాట వింటాడు, నేను మంచి చేసి మా నాన్న దగ్గరికి వెళ్ళిన మాట వింటాడు. ఎందుకంటే ఆయన కుమారుణ్ణి నేను. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క కుమారులము కాబట్టి, అంటే దేవుని యొక్క సృష్టిలో భాగస్థులము కాబట్టి మనం వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. కానీ ప్రయారిటీ ఈజ్ ద అనేది ఎలా వస్తుందంటే, నీతిని అనుసరించేవాడు, అంటే దేవుని మాట విన్నవాడికి ఇచ్చినటువంటి ప్రయారిటీ, పాపము చేసి ప్రార్థన చేసిన వాడి ప్రయారిటీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎవడైతే దేవుని మాట వినలేదో వాడు చేసినా కూడా ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది, దేవుడు వింటాడు. ఎవడైతే దేవుని యొక్క పని చేస్తూ దేవుని నీతిని అనుసరిస్తూ నడుస్తున్నాడు వాడి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అయితే నీతిగా బ్రతుకుతున్న వాడి ప్రార్థనకు మాత్రం చాలా బలం ఉంటుంది, ప్రయారిటీ ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా వాడి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఒక దానియేలు మోకరించి ప్రార్థన చేస్తా ఉంటాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన విజ్ఞాపన పరలోకంలోకి వెళుతుంది. జ్ఞాపకార్థకర్తల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక సమాధానాన్ని పంపిస్తాడు. ఆ సమాధానాన్ని భూమి మీదకి రాకుండా ఒక దుష్ట శక్తి అడ్డుకుంటుంది. ఆ శక్తి అడ్డుకున్నదన్న సంగతి కూడా దేవుడు చూస్తాడు. ఆ శక్తిని తప్పించి మీరు అర్జెంట్ గా సమాధానం దానియేలు దగ్గరికి వెళ్ళండి, పంపించండి అని చెప్పి దేవుడు ఆజ్ఞ చేస్తా ఉంటాడు. ఇది దానియేలు గ్రంథంలో మనకు కనబడుతున్నటువంటి ఒక స్టోరీ. నేను ఇదే చెప్తున్నాను. నేను ప్రార్థన చేశాను, నీతిమంతునిగానే ప్రార్థన చేశాను. కానీ నీతిమంతునిగా ప్రార్థన చేసినప్పుడు కూడా వాటిని అడ్డుకునేటటువంటి శక్తులు కొన్ని ఆకాశ మండలంలో పని చేస్తా ఉంటాయి. అలా అని మాత్రాన ఆ యొక్క ప్రార్థన ఫలం భూమి మీదకి రాకుండా ఉండదు, వచ్చుద్ది, కంపల్సరీ వస్తుంది. అయితే నేను నీతిమంతునిగా భక్తి చేయటం లేదు, దేవుని మాట వినేవాడిగా భక్తి చేయట్లేదు, దేవుని చెప్పిన పని చేసేవాడిగా భక్తి చేయట్లేదు, అయినా కూడా నా ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళుతుంది. నిజంగా నేను దేవుని దగ్గర పని చేసేవాడిగా కనబడతలేదు, దేవుని యొక్క పని జరిగించేవాడిగా కనబడతలేదు. నేను ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ గురించి నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. దేవుడు నా ప్రార్థన వింటాడే వింటాడు. కానీ అంత బలంగా ఓ చీకటి వచ్చింది, దాన్ని ఎదిరించడానికి నాకు ఒక శక్తి అనేది ఉంటుంది. ఆ చీకటిని నేను ఎదిరించగలగాలనేటువంటి శక్తి నాకు ఒకటి. దాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి నాలో ఉండాలి అంటే అది విశ్వాసము. అంటే లోబడి నడిచేటటువంటి విశ్వాసం. యేసుక్రీస్తు శిష్యుల దగ్గరికి కొంతమంది వస్తారు, అయ్యా వీడిలో జబ్బు పట్టింది, ఈ దయ్యం వాడిని పట్టినప్పుడల్లా కింద పడేస్తోంది, మీద పడేస్తోంది, ఏదో రకంగా వాడిని చంపేద్దామని చూస్తోంది, కొద్దిగా ప్రార్థన చేయండి అయ్యా. మీ యేసుబాబు గారు దూరంగా ఉన్నాడు కదా, మరి ఆయన లేడు కాబట్టి మీరు ప్రార్థన చేయండి అయ్యా అంటే ఆ శిష్యులు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటారు. కానీ ఆ దయ్యం వదిలిపోదు. ఎందుకని వదిలిపోలేదు? విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఒక ఆయుధం ఏంటంటే ఉపవాసం. విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా డెవలప్ చేసుకోవడానికి కావలసినటువంటి ఒక ఔషధం ఏంటంటే ఉపవాసం. ఉపవాసంతో వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారంటే ఉపవాసం చేయవలసినటువంటి అవసరం ఉంది అనేది వాళ్ళు గుర్తించలేదు. ఉపవాసం చెయ్యండి అని చెప్తున్న దేవుని మాటను వాళ్ళు పట్టించుకోలేదు. ఆ పట్టించుకోలేకపోవడాన్ని క్రియ చెయ్యకపోవడం కింద ఆ పరిధిలోకి వస్తుంది. ఆ క్రియ చెయ్యలేదు కాబట్టి ఈ బలం వాళ్ళకి రాలేదు అని అంటది బైబిల్ వాక్యం. అంటే దేవుడు అప్పగించినటువంటి లేదా ఉపదేశించినటువంటి లేకపోతే బోధించినటువంటి విషయాలను విస్మరిస్తే దానికి సంబంధించినటువంటి బలం మనకి అందదు. అది గుర్తుపెట్టుకోండి. నేను దేవుని పని చెయ్యాలని అనుకున్నప్పుడు దేవుడు చెబుతున్నటువంటి ప్రతి మాటకి లోబడవలసిన వాళ్ళమై ఉంటాము. విశ్వాస సంబంధమైన ప్రార్థన, నీతిమంతుని యొక్క విజ్ఞాపన. విజ్ఞాపన అంటే అర్థం ఏమిటి? ప్రార్థన అంటే అర్థం ఏమిటి? విజ్ఞాపన అంటే నిన్నుగా దేవుని సంబంధించిన విషయాలు, ఇతరులకు సంబంధించిన విషయాలు, వీటన్నిటిని గూర్చి చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. విజ్ఞాపనా పత్రం అంటారు. విజ్ఞాపనా పత్రంలో ఎక్కువ శాతం సమాజానికి సంబంధించిన మెటీరియల్ కోసం అందించేటటువంటి, సమస్య కోసం అందించేటటువంటి విషయం.
అర్జీ అంటారు. నా కోసం పెట్టుకునే దాన్ని అర్జీ అంటారు. ప్రార్థన అంటే అర్థించడాన్ని ప్రార్థన అంటారు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి జ్యోతి చెప్పినట్టు బతిమలాడటం, ప్రాధేయపడటం, కన్నీళ్లు పెట్టుకోవడం, చాలా విన్నపంగా చేయటం, దీన్ని ప్రార్థన. అయితే నీతిమంతుని విజ్ఞాపన అని రాశాడు. వాడు దేవుని మాట వింటున్నాడు, దేవుని చెప్తున్న వాటిని లక్ష్య పెడుతున్నాడు, దేవుడు చేస్తున్నటువంటి విషయాలు చూస్తున్నాడు, అనుసరిస్తున్నాడు. విశ్వాసముతో చేస్తున్నటువంటి విజ్ఞాపన బహుబలము గలదై. వాళ్ళు ఎంత విశ్వాసంగా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారో, ఆ కార్యక్రమంలో ఉన్న విశ్వాసాన్ని, నీతిని బట్టి ఆ తల్లి అంటే సంఘంలో, అంటే మందిరంలో సంఘంగా కూడుకుని చేస్తున్నారు కాబట్టి ఈ సంఘ సంబంధమైన దానికి విశ్వాసాన్ని బట్టి, నీతిని బట్టి ఈ విజ్ఞాపన దేవుని దగ్గర బహు బలము గలదై వెళ్తారు. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఏంటి అన్నదానికి, ఒంటరిగా ఉండి ప్రార్థన చేసే అన్నదానికి నేను తేడా చెప్పాను. నాన్న దగ్గరికి అమ్మతో కూడా వెళితే వ్యవహారం వేరుగా ఉంటది, నేను ఒంటరిగా వెళితే వ్యవహారం వేరుగా ఉంటుంది. దేవుడు తన కనుదృష్టి నిలిపిన స్థలములో ఉండి మొరపెడితే వ్యవహారం వేరుగా ఉంటది. ఎక్కడో ఉండి యెరూషలేము తట్టు చేతులు జోడించి ప్రార్థన చేస్తే వ్యవహారం వేరుగా ఉంటుంది. ప్రార్థన గురించే చెప్తున్నాను నేను. చాలా మందికి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడం ఎందుకో అంత అనుకూలపరచబడదు. ఎక్కడో చేద్దామని అనుకుంటాం. అంటే చేయడం తప్పని అంటలేదు, ఇంటి దగ్గర చేయడం తప్పని చెప్పట్లేదు. కానీ ఎక్కడ అంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థనకు జవాబు రావాలి అనేటటువంటి తృష్ణ ఉంటుందో, వాడు దేవుడు ఎక్కడ కనుదృష్టి పెట్టాడో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ వ్యవహారం వేరు. నా ఇంట్లో కూర్చుని, నా ప్రార్థనా గదిలో కూర్చుని, రోజు దేవుడు నా దగ్గరకు వచ్చే స్థలంలో కూర్చుని నేను చేసే ప్రార్థన వేరు. అమ్మతో కలిపి, అంటే సంఘంతో కలిపి నేను చేసే ప్రార్థన వేరు. ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. మీరు చేసేది చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన అనేది అసలు లెక్క ఉన్నదండి. దానికి అసలు విషయం ఉండదు. అమ్మ వెళ్ళి ఆ సంగతి చూడండి, కొద్దిగా పాపం బాధపడుతున్నాడు, ఆ ఒక్క ముక్క చాలు వాడి సమస్య క్లియర్ అయిపోవడానికి. అదే నేను వెళ్తే గనక, నేను ఇలా స్కూల్కి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళినప్పుడు లేట్ అయితే మాస్టర్ నాకు ఇలాగా తిట్టాడు, తిట్టిన తర్వాత నాకు పనిష్మెంట్ చేశారు, పెనాల్టీ కట్టమన్నారు అని అడగాలి. ఇంత చాప్టర్ చెప్పాలి. అమ్మ అనుకో పాపం వాడు బాధపడుతున్నాడు, కొద్దిగా చూడండి అంటే వెంటనే నాన్న ఆ సమస్యని పరిష్కరించి, అంటే షార్ట్ కట్స్ చెప్తున్నాను మీకు. ప్రార్థనలు మీ యొక్క విజ్ఞాపన దేవుని దగ్గర నుంచి ఎట్లా పొందుకోవాలనే సంగతి చెప్తాను. ఎలా పొందుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ విషయాలు అయితే చూపించాడో అవన్నీ కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు అన్నదాన్ని కూడా నేను చెప్తూ ఉన్నాను. ఆలకించకపోవడానికి, దేవుడు స్పందించకపోవడానికి, దేవుని చేత నీతిమంతుడుగా నీవు కనబట్టలేదేమో, ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని చేత నీతిమంతుడిగా కనబడటం ఏంటండి? నేను నీతిగానే బ్రతుకుతున్నాను, నీతిగానే పనిచేస్తున్నాను, ఏ తప్పు చేయటం లేదు, ఏ అసహ్యమైన కార్యాల జోలికి పోవటం లేదు, అలాంటప్పుడు నేను నీతిమంతుడుగానే ఉంటాను కదా అని అంటారు. చాలా మందికి అభిప్రాయం ఉంటది. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 1వ వచనం చదువుతున్నాను. అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఏంటండి అంతకు ముందు చెప్పిన సెంటెన్స్ ఏంటి? ఇదే మనకు అందరికి అంటుకున్నటువంటి జబ్బు. నేను నీతిమంతుణ్ణి అని అనిపించుకోవడానికి నేను చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ ఉండవు. ఎలా ఉంటాయంటే, ఎవరో వచ్చి నా మీద ఒక నింద వేస్తారు, ఆ నింద నాది కాదు, నేను తప్పు చేయలేదు, నేను ఆ మాట అనలేదు, లేకపోతే నేను అలా అనలేదు, లేకపోతే నేను అలా చేయలేదు అని నిరూపించుకోవడానికి వాడు చేసే ప్రయత్నం, ఎంత ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఏం చెప్పాడంటే, యెహోవా చేత నిర్దోషి అనిపించుకోమన్నాడా, మనుషులందరి చేత నిర్దోషి అనిపించుకోమన్నాడా? యెహోవా చేత నీతిమంతుడు అనిపించుకోమన్నాడా, లోకమంతటికి నీతిమంతుడుగా ప్రవర్తించాలా?
అంటే దేవుని చేత నీతిమంతుడుగా అనిపించుకున్న వాళ్ళు సంఘాలలో సమాజంలో నిందించబడలేదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాడితో ప్రూవ్ చేసుకుంటాను, వాడితో మెప్పించుకుంటాను, వాడిని నప్పించుకుంటాను, వాడి చేతనే నేను మంచోడిని అనిపించుకుంటానని నువ్వు చేసేటటువంటి ప్రయత్నం ఉంది చూసావా? సాతాను వేస్తున్నటువంటి ఒక చిన్న వలి. అంటే డైవర్షన్ చేయడం కోసం, నీ మనస్సు నీ దృష్టి డైవర్షన్ చేయడం కోసం నీ మీద ఒక నింద పెట్టి, నీ మీద ఒక మాట పెట్టి, నీ మీద ఒక ఏదో విషయాన్ని పెట్టి నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకునేలాగా నిన్ను ప్రేరేపిస్తూ అసలు విషయాన్ని పక్కన పెట్టి పక్క సంగతికి వెళ్ళిపోయేటటువంటి ఒక లాజిక్ మాట సాతాను చేసేది. మనుషుల దగ్గర ఎప్పుడు నీతిమంతులని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఒకవేళ మనుషులందరూ నువ్వు నీతిమంతుడు అన్నా నీకు ఒరిగేది ఏమీ ఉండదు. యెహోవా చేత నీతిమంతుడు, యెహోవా చేత నిర్దోషి అని అనిపించుకున్న వాడి యొక్క ప్రార్థనే గొప్పది. అర్థమైందా? యెహోవా చేత నిర్దోషి అని అనిపించుకోవాలి. చాలా మంది మనుషుల యొక్క మెప్పును పొందడానికి ప్రయారిటీ, వీడు మనల్ని మంచోడు అనిపించుకోవాలని అనిపించుకోవడానికి, వాడికి దగ్గర అవ్వడానికి, లేకపోతే వాడి యొక్క ప్రశంస పొందడానికి చాలా ప్రయత్నం చేస్తాం. కానీ యెహోవా చేత నీతిమంతుడంటే గనక నీవు స్వభావం ఉన్నప్పటికీ కూడా ఏలియాలాగా ప్రార్థన చేస్తే అది జరిగి తీరుతుంది అంటది యాకోబు పత్రిక. నీవు ఏలియాలాగా ప్రార్థన చేస్తే అంటే అలాంటి స్వభావం ఉన్నా సరే, అంటే ఒక మనిషికి ఎట్లాంటి స్వభావం ఉన్నదో అలాంటి స్వభావం ఉన్నా సరే అది దేవుని దగ్గర బలము కలిగినదై అవుతుంది అని అంటారు. 17వ వచనం చదువుతుందండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుతుందండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద. ఎందుకని ఏలియా ప్రార్థనకు అంత బలం వచ్చిందంటే ఏలియా చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే దేవుడు చెప్పిన పనిని నెరవేర్చడం, దేవుని దృష్టికి నీతిమంతుడుగా బ్రతకటం, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడం, అతను చేసి దేవుని దగ్గర నీతిమంతునిగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నడిచాడు. కాబట్టి అతని ప్రార్థనకి అంత బలం వచ్చిందయ్యా అని యాకోబు చెప్పడం మొదలు పెట్టాడు. నా ప్రార్థనకి బలం ఎందుకు రావటం లేదు అన్నదానికి నేను కారణం చెప్పాను. ఎందుకు రావటం లేదు? నా ప్రవర్తన దేవుని యొక్క నీతిని నెరవేర్చేదానిగా లేదు. నా ప్రవర్తన దేవుని యొక్క నీతి అంటే దేవుడు ఏదైతే అప్పగించాడో దాన్ని నెరవేర్చేవాడిగా లేదు. కాబట్టి నా ప్రార్థన లేట్ అవుతుంది. నా ప్రార్థన ఎందుకు లేట్ అవుతోంది? దేవుని యొక్క కార్యం జరగాలని చెప్పి నేను భూమి మీద విజ్ఞాపన చేస్తూ ఉంటే సాతాను యొక్క శక్తి అడ్డుకుంటుంది. కాబట్టి నా కార్యం లేట్ అవుతుంది. ఈ 2 విషయాల వల్లే కార్యం లేట్ అవుతుంది. కానీ కంపల్సరీ వింటాడు, వస్తుంది కూడా. అనీతిమంతుడు ప్రార్థన చేస్తే వింటా అంటే వింటాడు. అదే చెప్తున్నాను. అనీతిమంతుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, వాడు ఏం చేస్తాడు? మొట్టమొదట మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకుంటూ, నేను తప్పు చేశాను రా, పొరపాటు నీ విషయంలో అనుకోకుండా ఈ మాట అనేసాను అనుకోండి, ఒప్పుకోవడం మొదలు పెట్టాడు. ఆడెప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ ఒప్పుకోలు మొదలు పెట్టాడో దేవుడు ఆడి ప్రార్థన వింటాడు, వాడిని మళ్ళా క్రియలోనికి తీసుకున్నాడు. అందరి ప్రార్థన వింటాడు. అయితే బలము గలదైనటువంటి ప్రార్థన చేసే వాళ్ళంగా మనం ఎదగాలి. అందరి మాట దేవుడు వింటాడు, కానీ కార్యాన్ని సాధించేటటువంటి శక్తిమంతులుగా ఉండాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు, దేవుని యొక్క కార్యాన్ని తలపెట్టి పనిచేస్తా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనను అగ్ని వంటి సమాధానాన్ని పంపిస్తాడు. ఇది నమ్మాలి, ఇది విశ్వసించాడు అబ్రహాం. అబ్బాయి నువ్వు రా, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు పిల్లగాడిని ఇస్తాను, చాలా విస్తారమైనటువంటి సంతానం వస్తుందని అబ్రహాంకి చెప్తే అబ్రహాం ఆ మాట నమ్మి దేవుని వెనకాల నడిచాడు అని రాస్తాడు. దేవుని మాట నమ్మడంతో పాటు నడవడంతో పాటు ఆ కార్యాన్ని కొనసాగించడానికి విశ్వాసాన్ని తెచ్చుకోవడం అబ్రహాము చేసినటువంటి గొప్ప విషయం. ఇవన్నీ చేస్తే అది అతనికి నీతిగా ఎంచబడింది. నేను అదే చెప్తున్నాను, నమ్మడం, నమ్మిన దాన్ని వెంబడించడం, వెంబడించిన దాన్ని ఆచరించడం, ఆచరించిన దాన్ని దేవుని దగ్గర పెట్టడం, అప్పుడు అది నీకు నీతిగా ఎంచబడుతుంది. నీ ప్రార్థన బహు బలము గలదై భూమి మీద.
నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదండి అంటారు కొంతమంది. నేను చాలా సార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు ఆలకించట్లేదండి అంటారు. దేవుని దగ్గరికి వెళ్ళి ముఖం చూపించినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళి ముఖం చూపి ఈ రెండు చేతులు ఇలా నమస్కరించి జోడించి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ రెండు చేతులే కాదు, ఈ రెండు చేతుల వెనకాల ఉన్న నీ మనసు కూడా దేవుడికి కనబడుతుంది. ఈ రెండు చేతులే కాదు, నీ మైండ్ లో ఉన్న బుద్ధి కూడా దేవునికి కనబడతా ఉంటుంది. ఖచ్చితంగా ఒక చంటి పిల్లవాడు తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి ఎంత స్వేచ్ఛగా వెళ్తాడో అంత స్వేచ్ఛగా వెళ్ళాలి. పొరపాటు జరిగితే ఖచ్చితంగా ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి. పొరపాటే జరిగింది, మొకమాట పడకుండా ఒప్పుకుని క్షమాపణ అడగాల్సిందే. ఇక్కడ ఇగోలు ఏమొద్దు, వాదించటాలు వద్దు, మనం నెగ్గాలనేటటువంటి తత్వం వద్దు, నా వాదన కరెక్ట్ అనేటటువంటి విషయం. నీ మనస్సులో ఉన్న భావం దేవుడు చూస్తాడు. ఏ భావంతో ఏ స్వభావంతో నీవు అక్కడ ఉంటున్నావో కూడా దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా ఆ స్వభావాన్ని ఆ యొక్క లక్షణాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుడి దగ్గర నాటకాలు ఆడేటటువంటి ప్రయత్నం చేయబాకండి. ఒప్పుకోవడానికి కష్టంగా ఉంటే గనుక రహస్యంగా వెళ్ళైనా ఒప్పుకోండి. ఒకడితో ఒకడు ఒప్పుకోవడానికి కష్టంగా ఉంటే రహస్యంగా వెళ్ళైనా ఒప్పుకోండి. ఖచ్చితంగా ఒప్పుకోండి. పాపం ఒప్పుకున్న తర్వాత నీవు చేసేటటువంటి వ్యవహారం, ఎందుకంటే ఇదే దేవునికి మనకి అడ్డుగా వస్తుంది. ఫస్ట్ ముందు దీన్ని తీసేసుకుంటే తర్వాత నీ నీతిని బట్టి నీ ప్రార్థన ఫాస్ట్ గా వెళ్తాం. దేవుని దగ్గర నుంచి నీకు ప్రార్థన సమాధానం రాకపోవడానికి కారణాలు చాలా క్లియర్ గా చెప్పాను. మీ స్వభావ విషయంలో గాని, మీ పాప విషయంలో గాని, మీ నీతి విషయంలో గాని, దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో గాని నీవు బద్ధకస్తుడుగా గాని లేకపోతే నిర్లక్ష్యంగా గాని వ్యవహరిస్తే నీ ప్రార్థన తాబేలే. తాబేలు ఎంత ఫాస్ట్ గా పరిగెడుతుందో నీవు అంత ఫాస్ట్ గా పరిగెడుతున్నట్లే. ఒక చిరుతపులి ఎలా పరిగెడుతుందో అలా పరిగెట్టాలంటే కనుక ఈ ఎదర లక్షణాలన్నీ నీకు రావాలి. నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా ప్రార్థన దేవుని ఆలకించాలి, నా ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపనకర్తలు నోట్ చేసుకోవాలి అన్నవాడు ఎవడైనా సరే ఉంటే దేవుని నీతిని అనుసరించడం నేర్చుకోవాలి. దేవుని దగ్గర యథార్థవంతుడుగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. దేవుని చేత నిర్దోషిగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని దగ్గర విశ్వాసాన్ని నిలుపుకునేటటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. వాడి ప్రార్థన చిరుతపుల్లా ఉంటుంది. అలాంటి వాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చీకటి కూడా సమీపించడానికి ధైర్యం చాలదు. చీకటి కూడా దగ్గరకు రావడానికి ధైర్యం చాలదు. ఆ శక్తి శిష్యులకు ఉండుంటే ఖచ్చితంగా ఆ దెయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టి ఉండేవాళ్ళు కదా. ఆ శిష్యులకు లేదు కాబట్టే యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సి వచ్చింది కదా. ఆ లక్షణాన్ని లేకపోతే ఆ విషయాన్ని మనం దగ్గర లేకపోతే మనం కూడా అంతే కదా. ఆ బలం మన దగ్గర లేకపోతే మనం కూడా అంతే కదా. అదే నేను చెప్తున్నాను. ఆ బలం కలిగినటువంటి శక్తి కలిగినటువంటి ప్రార్థనా పరులుగా మనం కావాలి. ఈ అంత్యకాలంలో ఖచ్చితంగా అంతటి శక్తిమంతులుగా ప్రార్థన కావాలి. నువ్వు ఒక్క దానివి చెయ్యి, నీ కుటుంబానికి అది రక్షణ అవుతావు. ఈ నలుగురిని చెయ్యండి, ఈ సంఘం అంతటికి రక్షణ అవుతావు. నువ్వు ఒక్కడవి నిలబడి ఏలియా లాగా చెయ్యి, మొత్తం ఇశ్రాయేలీలందరికీ రక్షణ అవుతావు. ఎప్పుడైతుంది? ఇవన్నీ నడిస్తే అవుతుంది, లేకపోతే నీ ప్రార్థన తాబేలు అవుతుంది. ప్రార్థన విషయం అంత బలం ఉంది. నీ ప్రార్థన రాకపోవడానికి కారణం ఏంటంటే అవయవంగా నువ్వు చేయవలసినటువంటిది ఏదో మర్చిపోతున్నావు, నిర్లక్ష్య పెడుతున్నావు. ఏదో దేవుడు నీకు ఇచ్చినటువంటి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా బద్దకిస్తున్నావు. ఇది నిజం. ఎక్కడ నా జీవితంలో నా బిందికి సొట్టడింది అనేది గమనించండి. ఫస్ట్ నాలో నీళ్ళు లేవా? నేను చక్కగా నీళ్లు నిండుతున్నాను, చక్కగా ఉన్నాను, నాకేమి తేడా లేదు అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఆ సొట్ట గురించి చెప్తున్నాడు. పౌలైతే ఇంకాస్త గట్టిగా చెప్తాడు. ముడత అయినను కళంకమైనను అట్టిది మరి ఏదైనను అంటాడు. అంటే ఆ షర్ట్ తెల్లగా లేదా? తెల్లగానే ఉంది. ఇస్త్రీ చేసి లేదా? ఇస్త్రీ చేసే ఉంది, కానీ ఒక ముడత ఉందిరా. ఈ లోపాన్ని లేకుండా సరి చేసుకుని అక్కడ ఒప్పుకుని విశ్వాసంతో ప్రార్థన చేయండి. అట్టి ప్రార్థన దేవుని దగ్గరికి బలంగా వెళ్తుందని యాకోబు చెబుతున్న మాటలు ఈ దినాన్ని నేర్చుకుందాం. విశ్వాసంలో బలపడదాం. దేవుడు మనకు అప్పగించిన పని చేద్దాం. దేవుడి సన్నిధిలో నీతిమంతులుగా కనబడడానికి కృషి చేద్దాం. దేవుని చేతనే
నిర్దోషి అని అనిపించుకునేటటువంటి భక్తి చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, ఈ ఘనమైన నామానికి వందనాలు, పరిశుద్ధమైన నామానికి వందనాలు, శక్తి కలిగిన నీ నామానికి వందనాలు. ఇదిగో ఈ దినమున ప్రభువా నాయన, బలము కలిగినటువంటి ప్రార్థన అంశాన్ని గురించి నాతో మాట్లాడాను. అవును ప్రభువా, నా నీతిని అనుసరించాను గాని నీ నీతి వైపు నేను కన్నెత్తి చూడలేకపోయాను. క్షమించు ప్రభువా. మనుషులందరి చేత నిర్దోషాన్ని పిలిపించుకోవాలని ఆశపడ్డాను కానీ యెహోవా దృష్టికి నిర్దోషిగా భక్తి చేయాలని నాకు అర్థం కాలేదు. నీ దృష్టికి నీతిమంతునిగా నిలబట్టని నాకు నేర్పరిచు అయా నాయన. నీవు అప్పగించిన పనిని జరిగించి నీ సన్నిధిలో నీతిమంతునిగా కనబడేటటువంటి జ్ఞానమును, సమయోచితమైన సహాయమును నాకు మాకందరికి దయచేయండి. నీ సన్నిధిలో చేస్తున్న విజ్ఞాపన ఇదిగో నాయన బలము గల దానిగా అయా నాయన అట్టి ప్రార్థన లక్షణం నాకు నేర్పించండి ప్రభువా. ఇదిగో నాయన నీ సన్నిధిలో ప్రభువా నీ క్రియ జరిగించేవానిగా నాకు జ్ఞానం దయచేయండి. పరిస్థితులు అనేకమైనవి నా మీద దాడి చేస్తూ అయా నా విశ్వాసాన్ని నీరుగార్చడానికి యత్నం చేస్తున్నప్పుడు ఇదిగో విశ్వాసాన్ని నిలుపుకుని నాయన అబ్రహాముని నువ్వు వెంబడించిన రీతిగా ప్రభువా విశ్వాసాన్ని నిలుపుకొని నీ కార్యం కొరకు నడవడం నాకు నేర్పించండి ప్రభువా. నీ ఉద్దేశము సంపూర్తిగా నా యందు జరిగించండి ప్రభువా, మా అందరి యందు జరిగించండి. ప్రార్థనా పరురాలముగా ప్రభువా నీ సన్నిధిలో నిలిచినటువంటి శక్తి మాకు అందరికీ అనుగ్రహించండి. బహు బలము గలదైన విజ్ఞాపన చేసేటటువంటి జ్ఞానం మాకు నేర్పండి ప్రభువా. నీ కార్యము కొరకు ప్రార్థన చేయడం నేర్పండి నాయన. నీ పని కొరకు ప్రార్థన చేయడం నేర్పండి నాయన. నీ ఆలోచన కొరకు నాయన ప్రార్థన చేయడం నేర్పండి నాయన. నీ సత్యమందు ప్రభువా ఇదిగో మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చమని వేడుకుంటూ, ఒకవేళ మా అపరాధములు మా పాపములు ఆటంకంగా ఉన్నవేమో ఈ సమయంలో ఆ పాపాలను ఒప్పుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన నా పాపాన్ని క్షమించండి. నీ బిడ్డలందరి పక్షముగా వేడుకుంటున్నాను. వారి పాపాలు అడ్డంగా ఉంటే వారు ప్రతి పాపమును బట్టి నీ సన్నిధిలో క్షమాపణ వేడుకుంటున్నాను. క్షమించండి. నేరుగా మా ప్రార్థన నీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి. బలము గలదైన ఆయన నీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి. అట్టి కృపా పరిశుద్ధాత్మని సహాయం మాకు అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు రాజా నీ నామమునకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.